ఏ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇవాళ మనమైతే ఈ యొక్క గెర్ నుండి అంటే ఈ యొక్క ప్లేస్ నుండి నేనైతే ఇక్కడ 2 days ఉన్నాను. 1 day అయితే రెస్ట్ తీసుకున్నాను. కంప్లీట్గా హెల్త్ అయితే సెట్ అయిపోయింది. స్నానం చేసి ఆ బట్టలు ఇట్లా అన్నీ కూడా మొత్తం కూడా వాష్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇక్కడ నుండి అయితే బయలుదేరుతున్నాను. ఇక్కడ నుండి 700 పైనే ఉంది ఉలాంగం. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఇక్కడ నుండి స్టార్ట్ అయితే అంట మోస్ట్ బ్యూటిఫుల్ సీనిక్ ప్లేసెస్. అంటే ఇప్పటిదాకా రాలేదా అని అంటే ఇప్పటిదాకా వచ్చినాయి కూడా నెక్స్ట్ లెవెల్, అండ్ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్ వస్తాయని చెప్పేసి అన్నారు. ఈ యొక్క సీనిక్ ప్లేసెస్ని అండ్ మధ్యలో డెజర్ట్ వస్తాయంట, ఎడారి కూడా వస్తాయంట. వీటన్నిటిని ఎక్స్ప్లోర్ చేసుకుంటా వెళ్దాం పదండి. సో ఆల్మోస్ట్ ఒక 10 kilometers మనం రైడ్ చేసిన తర్వాత నాకు ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ కనబడ్డది. సో ఈ బ్యూటిఫుల్ లొకేషన్ని మనము ఇన్స్టా 360లో కాకుండా మనము మన జటాయుతోటి షూట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నా. సో ఆ జటాయుతోటి ఒక్కసారి షూట్ చేసి మీకోసం అందమైన ఆ లొకేషన్ చూపెడదాం అనుకుంటారా. ఆర్ యు రెడీ? చలో మీరు రెడీ అయితే మస్ట్ అండ్ షుడ్గా వీడియో అయిపోగానే లైక్ అండ్ కామెంట్ అయితే చేయండి, ఎలా ఉందో వీడియో ఎలా ఉందో. సో దట్ అది ఇంకా వీడియో ఇంటరాక్షన్స్ని పెంచుతుంది, చాలామందికి రీచ్ అయ్యేలాగా. సో దట్ దానివల్ల మన రైడ్కి, మన ఆస్ట్రేలియా వీసాకి సపోర్ట్ అవుద్ది. చలో వచ్చేసేయండి మన జటాయు వ్యూలోకి. పదరా పక్షి. డ్రోన్ షాట్స్ ఎలా వచ్చాయి, ఆ బర్డ్స్ని ఫాలో అవుతూ తీసిన షాట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్తా. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ షాట్ ఇన్ మై లైఫ్. మన జటాయు గాడు ఇంకొక బర్డ్ని ఫాలో అవుతూ తీశాడు. మన గద్ద వెనుక పడితే మిగతా పక్షులు ఎలా పరిగెడతాయో అవి కూడా అలానే వెళ్ళినట్టున్నాయి. బట్ ఎక్సలెంట్. కొంచెం ఇప్పటిదాకా ఒక కొండ లాంటిది ఎక్కి అందుకే దమ్ము వస్తుంది. బట్ ఆ బ్లూ లేక్ అండ్ వైట్ బర్డ్, గ్రీన్ మౌంటైన్స్ నవ్వుతున్న భవిష్యత్. వా అమేజింగ్. నచ్చినాయి అనుకుంటా. అప్రిషియేట్ మై ఎఫర్ట్స్. అంతేగా నేను కోరుకుంటాను లేండి. కానీ థ్యాంక్ యూ. పదండి.
గుర్రాలు చూడండి రోడ్డు మీద. భలే అనిపిస్తుంది వాటి చూసినప్పుడు. రియలీ చాలా చాలా గుర్రాలు రోడ్ల పైన ఇట్లా కింద ట్యాంకులలో లైక్ కింద నాలాలు పోవడానికి వాటర్ పోవడానికి పైప్ లాగా పెడతారు కదా, వాటిలలో ఉంటాను. హాయ్. సో ఆఫ్టర్ 30 కిలోమీటర్స్ మనకు ఒక చిన్న సిటీ లాగా వచ్చేసింది. చిన్న సిటీ అంటారా, అనరు, బట్ ఏదో చిన్న పల్లెటూరు అయితే వచ్చేసింది. పోతుంటే పోతుంటే గ్రీనరీ పెరుగుతుంది, కొండలు పెరుగుతున్నాయి అండ్ చాలా వచ్చేస్తున్నాయి. సో మనం కొంచెం చూసుకొని అన్నీ చూసుకొని బయలుదేరాలి. కొంచెం ఏదైనా వాటర్ తాగాలనిపిస్తుంది. ఇల్లులు కానీ ఇవన్నీ కానీ చాలా లైక్ అరుదుగా చిన్న చిన్నగా అట్లున్నాయి. రియల్లీ నా పెదాలు మాత్రం డ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. గొంతు కూడా, పెదాలు డ్రై అవ్వడం కాదు, గొంతు అంటే లైక్ గొంతు దగ్గరికి తడిచి లైక్ ఎండిపోయింది నోరంతా. ఇప్పుడు నాన్ వెజ్ తిన్నాను అనుకోండి, పుణ్యానికి డబ్బా కడతా. డబ్బా కట్టడం ఇన్ ద సెన్స్ ఇంకా దాహం ఎక్కువ అవుతుంది. తాగి తాగి కడుపు అంతా నిండిపోయింది. ఇక్కడ ఏంటో ఉన్నది సూపర్ మార్కెట్ సంథింగ్ ఏంటో, పోయేసి ఒక ఛాయను ఏదో ఒకటి తాగేసి వస్తాము. ఏదో ఒక వాటర్ బాటిల్ తెచ్చుకుంటా. ఆల్రెడీ 1.5 లీటర్ వాటర్ బాటిల్ అయిపోయింది. 1.5 లీటర్ వాటర్కి 100 రూపాయలు ఏందో. ఇది ఏం దేశమో ఏందో, ఎక్కడ చూడలేదు కంట్రీకి ఇంత కాస్ట్లీ. జపాన్ లాగానే ఉంది ఇది కూడా. జపాన్ కొరియాలలో కూడా ఇట్లే అమ్ముతారు. అమ్మా చాలా. Oh man, cyclist. Yeah, where are you from? Originally from Chicago. Oh, Chicago? Yeah. Oh, you are from Netherlands. Netherlands? Oh. Yeah. We live in Korea. We live in Korea. Oh, now, yeah. South Korea? Yeah, South that's Korea. right. Yeah, I did bicycle in South Korea too. Did you? Oh, awesome. Like from South Korea, Busan, Ulsan, Pohang, Sokcho, Seoul, Suwon, and like Gwangju, something like that, Yeah, yeah, and yeah. Jinhu and Busan around the Korea. Oh, you did the whole loop, huh? We live in Busan. Oh, you live in Busan? Oh, yeah. Nice. Why don't we make a little update and a picture with this guy? Yeah, sure. What's your name? It's a Ranjit. Saranjit? Ranjit. Bus. Ranjit on wheels. Ranjit, yeah. Garrett. Huh? Garrett. Gary. Garrett, yeah. And your name? Bas. Bas. Yeah. Oh, Bas. You're cycling in in Mongolia. From where to where? Hoofd to Tetterlek. Oh, I am coming from Ulaanbaatar. Yeah. I'm going to Ulangam. Then again Ulangam to Murun. From Murun to Ulaanbaatar. Around 3,000 I see. kilometers. Wow. Big loop. We do about 1,100. 1100. Oh, So you're the big guy here. Yeah. yeah. It's my like. I'm coming from India. Yeah. From India, Sri Lanka, Vietnam, Cambodia, Thailand, Malaysia, Singapore, Indonesia, China, Japan, Korea, Taiwan, Mongolia. Mongolia. Wow. Yeah. So many countries. That's Yeah, amazing. so many countries. Around like 13. Yeah. 30 countries. Yeah. Awesome. Really cool. I'm a YouTuber. You're a YouTuber too? Yeah, I'm a YouTuber, We'll have to- influencer, we'll have a to travel add you. influencer. Influencer. Huh? Yeah. Let's see. I got flip. Yeah, let's make a little update for our own, Yeah, sure. for ourselves. Okay. Yeah, it took us 2 years and 1,500 kilometers, but we found another cyclist on the road in Mongolia. We sure did. From the past 40 months, I did 36,000 kilometers around 13 countries. It's amazing. Yeah. Absolutely amazing. Wow. Nice. Are you attempting something like Guinness Book Nothing, of nothing, Record? nothing. Just living my life. Good way to do it. Exploring the world with bicycle. Yeah. Where did you stay now and where are you going? Maybe I don't know. Okay. I don't have any plan to stay or something. Yeah. I have camping tent and gas and cooking bowls. I have everything to cook myself.
Yeah. Oh, very nice. This is the guy. That is the man right From here. India. We were here last year, the Taganur Lake. There is a lake, right? So Uh-huh. we really liked it, so we're going back. Oh, you are going back? Yeah, we were there last year and we Uh-huh. liked it so much that Okay. on the way to Tetzel It's Lake. so beautiful, Yeah, it's really. nice. So awesome. Yeah, and the road is good. The Road is good. the off road is a little difficult. Yeah, I didn't choose off-road. I only choose like this main road only To because. Ulangom, you'll have some beautiful roads between Uh-huh. Ik-ul Uh-huh. and Tosot-Sengol. Uh-huh. It's beautiful. Yeah, it's a western side is so beautiful. Oh, That's it's so why I'm going towards the western, west side. The tough side, but Yeah. yeah, it's beautiful. Yeah. Definitely is. It's really nice. Mm-hmm. Wait, let's take. Do you have Strava? Yeah, I have a Strava. Okay, let's exchange some Stravas and Instagrams. Yeah, sure. Garrett, come in here. Okay, can I get in there? Right, Bye. safe. Bye. Thank you. Nice to meet you. Bye. Yeah. Yeah. See you in Australia. Yeah. Oh. Sure. సో వీళ్ళిద్దరు వచ్చేసి ఒకరు నెదర్లాండ్స్ నుండి ఒకరు చికాగో సుబ్బారావు అండ్ యుఎస్ నుండి వీళ్ళు కొరియాలో ఉంటారని చెప్పారు కదా, కొరియాలో ఉంటున్నాం మేము అని చెప్పారు బూసాన్లో. అండ్ అక్కడ నుండి వీళ్ళైతే మంగోలియాకి వచ్చేసి రైడ్ చేస్తున్నారు. వీళ్ళు పోయిన సంవత్సరం కూడా వచ్చారు ఇక్కడికి, చాలా బాగా అనిపించింది, అందుకే ఈ సంవత్సరం కూడా వచ్చాను. మేము అరౌండ్ 1 hour ముచ్చట పెట్టుకున్నాం అక్కడ కూర్చొని, అండ్ అదంతా రికార్డ్ చేయలేదు. అండ్ రియల్లీ అమేజింగ్, ఇలాంటి వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు కూడా ఫోటోలు తీసిరు, వీడియోలు తీసుకున్నారు, అండ్ చాలా హ్యాపీగా ఉంది అని చెప్పారు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు కూడా రైడ్ చాలాసార్లు డెజర్ట్లలో ఎక్కడెక్కడో రైడ్ చేసిరంట, అది కూడా చాలా బాగా అనిపించేసింది నాకు. అండ్ రియల్లీ లైక్ ముందట ఒక పెద్ద మౌంటైన్ ఉందంట, అది 45 kilometers ఉంటుంది అప్పు, 2900 meters అంటే 3000 meters అంటే ఎంత 324 432 అంటే అరౌండ్ 4 తిరుపతి కొండలు ఎక్కినంత ఒక్కటే మౌంటైన్. పులుసు కారిపోద్ది అని చెప్పారు. సో దట్ ఓకే. అండ్ హాఫ్ రోడ్ అంట, బంపీ రోడ్ అని అన్నారు. సో మనం చూద్దాం, మనకు అలవాటే, బట్ ఇవాళ కాదు, అది రేపు వస్తుంది మనకు. రేపు అది ఎక్కినామంటే చాలా క్రేజీగా ముందుకు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అని అన్నాడు. సో అండ్ మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి, యూ విల్ లవ్ ఇట్ అని అన్నారు. సో దట్ నాకు కూడా అదే కావాలి, ఆ కొండలే కావాలి అండ్ ఆ బ్యూటిఫుల్ లొకేషన్స్ కావాలి. చంపేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, రియలీ ఇట్లా కలిసినప్పుడు వాళ్ళు అన్నారు మంగోలియాలో యు ఆర్ ద ఫస్ట్ సైక్లిస్ట్ అని అన్నారు, అంటే కలిసింది. సో నాకు కూడా చాలా బాగా అనిపించింది. మేబీ చలో చలో చలేంగే, ఎక్స్ప్లోర్ కరేంగే. సైకిల్ సౌండ్ వస్తుంది కానీ ఎక్కడ వస్తుందో అర్థం అవ్వట్లేదు నాకు, ఎక్కడ ఏం ఫాల్ట్ లేదు, పిచ్చి లేపేస్తుంది నాకు. చలో పోదా. రియల్గా వాళ్ళు కలిసిరు కదా, అట్లా ఆలోచించుకుంటూ వస్తున్నా. యాక్చువల్గా మార్నింగ్ తిన్నదే, ఇంత ఏం తినలేదు. వాళ్ళు చాలా గ్రేట్ అంటే అనిపించింది. నేనేనారా ఎన్ని కంట్రీస్ రైడ్ చేసింది, ఎన్ని వేల కిలోమీటర్లు అని. అండ్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్లా కొత్త పీపుల్స్ని కలవడం, వాళ్ళతో మాట్లాడడం, అండ్ వాళ్ళ లైఫ్ స్టోరీ తెలుసుకోవడం, అండ్ మన లైఫ్ స్టోరీ షేర్ చేయడం, వాళ్ళ నుండి ఏమైనా కొత్తవి తెలుసుకొని మోటివేట్ అవ్వడం, మన నుండి వాళ్ళు ఏమైనా కొత్తవి తెలుసుకొని మోటివేట్ అవ్వడం. అంటే మనము రెగ్యులర్గా రోజు నార్మల్ పీపుల్స్నే కలుస్తాం కదా, మనం ఆఫీస్కే కానీ మన ఇంటి పక్క వాళ్ళే కానీ, అందరికీ సేమ్ బాధలు ఉంటాయి. ఏం జరిగింది, ఏం కూర వండుకున్నావు, నీ మొగుడు అట్లా, నా పిల్లం ఇట్లా, నా లవర్ ఇట్లా, నీ ఫ్లవర్ అట్లా అనుకుంటే ఇలాంటి ఒక రొటీన్. అండ్ ఫంక్షన్లో పోతే ఆమె కమ్మలు, ఈమె జడ కుచ్చులు అనుకుంటా ఒక రొటీన్ కన్వర్జేషన్ అనేది నడుస్తూ ఉంటుంది కదా. కానీ ఇప్పుడు అనిపించింది లైక్ నేను అందులోకి వెళ్ళి ఒకరిని ఐ నో దట్ ఇప్పుడు
నేను నా 10th క్లాస్లో ఉన్నప్పుడు ఫేస్బుక్లో ఫారినర్స్ని ఎతికి మరి లైక్ వాళ్ళు ఎట్లుంటారు ఏంటిది వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఎట్లుంటాయి అని ఫేస్బుక్లో ఫ్రెండ్స్ చేసుకుంటుని ఎవరైనా మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తే చాట్ చేస్తుండే. కానీ ఇప్పుడు లైక్ 1000 మంది ఉండొచ్చు ఫారినర్స్ నా కాంటాక్ట్ లిస్ట్లో, లైక్ నా వాట్సాప్లో కానీ నా ఇన్స్టాగ్రామ్లో కానీ. అండ్ వాళ్ళందరూ జస్ట్ వెయిట్ కొండ ఎక్కుతానా, వాళ్ళందరూ ఒక మంచి ఫ్రెండ్స్ కూడా. సో వాళ్ళ లైఫ్ స్టోరీస్, వాళ్ళ లివింగ్ స్టైల్, వాళ్ళది అంతా చూసినప్పుడు అరే మనలా కాదు, వీళ్ళ కల్చర్ వేరే ఉంది, వీళ్ళ పద్ధతులు అంటే కల్చర్ అంటే పద్ధతి, వీళ్ళ డ్రెస్సింగ్ వేరే ఉంది, కంప్లీట్ డిఫరెంట్ ఉంది. మనం అనుకుంటాం ఇండియాలో ఏ పని చేసినా కూడా నలుగురు ఏమనుకుంటారు. అయితే మనం ఎవరి గురించి అయితే నలుగురు ఏమనుకుంటారో అనుకుంటామో ఆ నలుగురి దృష్టిలో కూడా ఆ నలుగురికి ఉండే ఒక నలుగురు ఉంటారు చూసినా, అలా నువ్వు కూడా ఉంటావు. అంటే వానికి నలుగురు నువ్వైనప్పుడు నీకు నలుగురు, అందులో వాడొకడైతే. సో ఇట్లా పక్కోని జీవితం గురించి ఇప్పుడు మన దగ్గర ఒక మంచి లైఫ్ స్టైల్ ఉన్నవాడి హీరో కానీ హీరోయిన్ కానీ చూసుకుంటే వాళ్ళ ఇంట్లో దూరి వాళ్ళ ఫ్రిడ్జ్లలో ఏముంది, వాళ్ళ ఇంట్లో ఎట్లుంటారు, వాళ్ళ వైఫ్ ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ పిల్లలు ఎవరు, వాళ్ళ పిల్లలకి వీళ్ళు సోషల్ మీడియా ఒక పేజ్ క్రియేట్ చేసి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డౌన్లోడ్ చేసి ఫ్యాన్ పేజ్ అని చెప్పేసి వీళ్ళు ఓపెన్ చేసి, అంటే ఇంత ఖాళీగా ఉంటాను అన్నమాట. అంటే పక్కోళ్ళ లైఫ్లో నార్మల్ వీడియోల కన్నా ఎందుకు బిగ్ బాస్ అంతా హిట్ అవుద్ది, ఎందుకంటే అందులో 10 మంది పర్సనల్స్ అందులో ఉంటే ఏమవుతుంది, ఏంది వాళ్ళ లొల్లేంది అని తెలుసుకునే ఉత్సాహం, ఉత్సుకత మనలో ఎక్కువైపోతుంది. మంది గురించి ఎక్కువ ఆలోచించడం అండ్ మంది ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం అంతా ఎక్కువైపోతుంది. సో దట్ ఈ ఆలోచన ధోరణి మార్చుకొని లైక్ మనం ఎట్లా లైఫ్ని లీడ్ చేయాలి, మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఏంటి, నువ్వు పూర్ అనుకో, నీ కొడుకుని కూడా పూరే చేస్తావా, నీ బిడ్డను కూడా పూరే చేస్తావా, వాళ్ళని ఏమైనా కొంచెం ఆ లైఫ్ స్టైల్ అయినా మార్చుదామా. ఇది కాకుండా కొత్తగా ఆలోచించకుండా మనం ఎప్పుడు మనకన్నా తక్కువ అంతా కంపేర్ చేసుకుంటాం, ఎక్కువ అని చూసి జెలస్గా ఫీల్ అవుతాం. ఎందుకు ఎక్కువ అని చూసి జెలస్గా ఫీల్ అవ్వకుండా వాళ్ళలా ఎదగాలని ఎందుకు అనుకోమంటే, సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే మా అమ్మ ఇప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మ ఫెయిల్ అయినా అన్నావు అనుకో, నాన్న ఫెయిల్ అయినా అన్నావు అనుకో, అరే ఫెయిల్ అయినా తిట్టినప్పుడు నేను ఒక్కనే కాదు మా క్లాస్లో మస్తు మంది ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్ అయిన ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం మనం. వాడు కూడా ఫస్ట్ వస్తారు కదా, వాడిని ఎప్పుడు తీసుకో, మా క్లాస్లో వీడు ఫస్ట్ వచ్చిండమ్మా అని చెప్పు. మస్తు మంది ఫెయిల్ అయ్యారు, నాది కూడా ఎగ్జామ్ టఫ్గా వచ్చింది. సో ఈ వే ఆఫ్ థింకింగ్ మారాలని అనుకుంటున్నాను నేను. ఓవర్గా మాట్లాడితే సారీ, ట్రావెల్లో ఏం నేర్చుకుంటున్నాం అంటే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాం కదా. సో చాలా పెద్ద కొండ మాట్లాడుకుంటూ ఎక్కిస్తున్నా. పదండి, ఆకలి అవుతుంది, ఇక్కడ నాకు తిందా దొరికితే. సో హాయ్ ఫ్రెండ్స్, సో ఇక్కడ ఏదో రెస్టారెంట్ అదే ఉంది అండ్ ఇది ఒక చిన్న సిటీ. దీని తర్వాత మళ్ళీ సిటీస్ ఏమి ఉండవు. సో దట్ కొంచెం ఫుడ్ అయితే తిందామని అనుకుంటున్నా. పొద్దున ఎప్పుడో తిన్నా కదా, ఇప్పుడు తింటే ఇంకా నైట్ డిన్నర్కి అయిపోయినట్టే. టైం ఆల్రెడీ 6:20 అవుతుంది. చాలా హోటల్కి వచ్చి ఆర్డర్ పెట్టినా.
అలా పెడితే మనకు ఇగో మటన్ ఇచ్చారు, మొత్తం మటనే. ఒక వెజిటేబుల్స్ లేవు, ఓ రైస్ లేదు, ఓ నూడిల్స్ లేవు, ఏం లేవు, మొత్తం మటనే. తిని బిడ్డ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ దీన్ని జస్ట్ వాటర్లో ఉడకబెట్టించారు. ఇది నేను తింటే పోయేటట్టు ఇన్ ద సెన్స్ మొత్తం నాన్ వెజ్జే కదా. ఇన్ని రోజుల నుండి బంద్ పెట్టినా, మళ్ళీ తిండి అవుతుంది. 2 రోజుల నుండి బంద్ పెట్టినా. తప్పదిగా అక్కడ తినేసి ఇక్కడ క్యాంప్ వేద్దామని చూస్తున్నా. సో బాగుంటుంది కదా, కానీ ఎక్కడ వేయాలా అని చూస్తున్నా. ఎక్కడ వేస్తే బాగుంటుంది? రేపు మార్నింగ్ 6 o'clock నుండి వర్షం ఉంది. సో వర్షంని అన్నిటినీ తట్టుకొని మనం నిలుచోవాలి. సో విచ్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు పిచ్ ఏ క్యాంప్. అండ్ స్ట్రోమ్ అవి వస్తాయి. సో ఇక్కడ అంతా స్కల్స్ అవి ఉన్నాయి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. చూద్దాం. ఓకే చూద్దాం. ఫస్ట్ అయితే క్యాంప్ వేసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. బాగుంది, బట్ ఎక్కడ వేస్తే బెటర్ అంటారు? లెట్స్ ప్లాన్. మొత్తం బొక్కలు, స్కల్స్ అవే ఉన్నాయి. ఎక్కడ వేయాలో అర్థం అవ్వట్లేదు. ఓ ఈడంతా జంతువులు చచ్చిపోయినాయిగా, కళ్ళెబేరాలు. ఇక్కడ అస్సలు బాగుండదు. షిట్, నో, మేబీ ఆపోజిట్ సైడ్ వేస్తా. చలో. యాక్చువల్ ఏంటంటే నేను క్యాంప్ వేసుకుందామని ఇక్కడ చూస్తున్నా కదా. సో వీళ్ళు కార్లో వచ్చారు. వచ్చిన తర్వాత రూమ్ ఇస్తాము అని అన్నారు. అంటే లైక్ రూము అయితే రూమ్లో ఉంటావా అని అన్నారు. అంటే లైక్ ఎంత అని అన్నారు 50,000 అన్నారు. అంటే 1,250 రూపాయలు అనుకోండి. 1,250 రూపాయలు అయితే చాలా కాస్ట్, నాకైతే అంత పెట్టలేను అని అన్నా. సో వాళ్ళు ఏమన్నారు, మరి నేను క్యాంప్ ఉంది నా దగ్గర అని అన్నా. అంటే రేపు మొత్తం వాన ఉన్నది అని అన్నారు వాళ్ళు. అయితే పర్లేదు అని అంటే, ఒకవేళ నువ్వు క్యాంప్ వేసుకొని ఉండేటట్టు అయితే ఏం ఛార్జ్ చేయము, ఉండొచ్చు అని అన్నారు. సో చూస్తా నేను క్యాంప్ వేసుకొని ఉందామా. లైక్ వర్షం మాత్రం బీభత్సంగా ఉంది అని అన్నారు. ఐ విల్ ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్. ఇక్కడ ఉన్నాయి రూమ్స్. అండ్ ఇట్లా ఇది గెర్ర అంటారు. ఈ గెర్రలో మనం క్యాంప్ వేసుకొని ఉండొచ్చు. ఇక్కడ ఇవి ఇల్లులు. ఇక్కడ ఎక్కడైనా వేసుకోవచ్చు అని అంటున్నాడు క్యాంపు. సో వేసుకుంటా అక్కడ ఇక్కడ లైక్ ఒక మంచి లైక్ ఒక బెస్ట్ ప్లేస్ చూసి అయితే వేసుకుందాం అనుకుంటాను. సో ఎందుకంటే వాటర్ నిల్చోకుండా ఉంటే సెట్. ఎందుకంటే వాటర్ నిలిచినాయి అనుకోండి, సో కొంచెం ప్రాబ్లం అవుద్ది నాకు. సో మంచి ప్లేస్ చూసేసి అయితే క్యాంప్ వేసుకుంటా. ఇక్కడ వేసుకుంటా, ఇక్కడైతే బెటర్. అండ్ అక్కడ గొర్రెని కోస్తున్నాడు. గొర్రెని ఎట్లా కోస్తున్నాడు అంటే లైక్ డైరెక్ట్ కోయకుండా ఇక్కడికి వెళ్ళి కోస్తున్నాడు. కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి. నాకు బాధ అనిపించింది ఒకటేసారి. మరి ఇంత సెన్సిటివ్ అయిపోతున్నాయంటో. నేను తినగలుగుతున్నా కానీ వాటిని హింసిస్తా అంటే చూడలేకపోతున్నా అసలుకి. రియల్లీ సాడ్. ఒకటేసారి చంపేయచ్చు కదా. ఇక్కడికి వెళ్ళి వస్తున్నా. అయితే వీళ్ళు ఇంట్లోకి పిలిచిర్రు. అండ్ హాయ్. ఓకే. ఓ వే ఆర్ యు గోయింగ్? హాయ్.
డ్రెస్ О, би явах штэ. ఓకే వై వేర్ ఆర్ యు గోయింగ్ వేర్ ఆర్ యు గోయింగ్ Бэрэрэ гүн. Ярилтэ. Эндэ. వీళ్ళందరూ రెడీ అవుతున్నారు Хаан. Юу штэ. Чи хаан. Англи биш юм штэ. Юу Монгол. Чи хаашаа явж байгаа юм бэ? Аа. Ухрлууга. Оо, явлаа. ఓ కౌస్ కౌస్ ఓకే కౌస్ అంటే లైక్ గొర్రెలను లైక్ ఆవులను Манай дөрөв охин. ఆగము Манай дөрөв охин. మన దూరు ఆకం అంటే ఏంటి Зави чамд. అవర్ 4 daughters ఓకే 4 daughters 1 2 3 4 1 2 3 4. ఓ 4 daughters ఓకే నైస్ వీళ్ళు నాకు ఆరకి ఇచ్చారు ఆరకి వచ్చేసి ఇది వచ్చేసి ఒక హార్స్ ఫర్మెంటెడ్ మిల్క్ ఇది Ариг ни сууti. హార్స్ ఫర్మెంటెడ్ మిల్క్ రైట్ Яа, гүни. Орчуудад хилжээдсэн энэ. Оо, нэнтэй зөө. హాయ్ వాట్ ఈస్ యువర్ నేమ్ Ари аав дэд. My name is Nandishke. నందీష్క్ నందీష్క్ Аав өвчсөн. నందీష్క్ వాట్ ఈస్ దిస్ Арчаарай. Би самбар. Ээ, өхрөө олохгүй. సగం స్నానం చేసి వచ్చింది అవ్వ ఓకే My name is Nandishke. డేంజర్ Энэ нандин шин. Энэ нандин чимгэн. What is your name? Тэгээ саяны гардах нь нандин цэцгэн. చిచ్కిన్ Аа. చిచ్కిన్ Цэцэг. చిచిక్ Цэцэг. చిచ్కిన్ Цэцэг. No no. Цэцэг. చిచిక్ చిచిక్ Тий. Нандин цэцэг. నందిన్ చిచిక్ Нандин эрдэн. నందిన్ ఎర్తన్ Нандин чимэг. నందిన్ చిమెక్ నందిన్ హిషక్ Сайн хишээ. సాయి హిషక్ Саран ирэл. Гэрэл. సరంగరల్ ఓ Абелига. 4 సో వాళ్ళ పేరు నాకు ఇప్పుడైతే మొత్తం మర్చిపోయినా ఇట్సిక్ ఒకటి గుర్తుంది ఇట్సిక్ తురి ఓకే ఓకే 4 గర్ల్స్ 4 గర్ల్స్ సిక్స్టీ-5 కిలోమీటర్స్ తర్వాత ఇక్కడ క్యాంప్ వేసాను కదా పురుగులన్నీ వచ్చేసి నా టెంట్ చుట్టూ తిరుగుతున్నాయి అండ్ లైక్ వీళ్ళ వెనకాల ఎందుకు క్యాంప్ వేసాను ఎందుకు రూమ్ తీసుకోలేదంటే సో వాళ్ళు 1500 సంథింగ్ లైక్ అని అన్నారు కదా సో ఇప్పుడు నైట్ పడుకున్నాను అనుకో రూమ్లో పొద్దున్న 7-8 గంటల వరకు 24 hours అయిపోద్ది మళ్ళీ రేపు ఫుల్ మొత్తం ఫ్రమ్ ద మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వర్షం ఉంది అదేదో పొద్దున్నే లేచి వాళ్ళ రూమ్ తీసుకుంటే రేపు మొత్తం ఉండొచ్చు కదా అంటే రేపు పొద్దుగాల నుండి ఎల్లుండి పొద్దుగాల వరకు ఉండొచ్చు కదా సో అట్లా మనీ సేవ్ అయిపోతాయి అంటే మనకు ట్రావెల్కి చాలా ఇంపార్టెంట్ అండ్ మంగోలియాలో చాలానే ఖర్చు అవుతాయి సో కాబట్టి ఇంకా అరౌండ్
2300 కిలోమీటర్స్ ఏమో రైడ్ చేయాలి. సో కాబట్టి అట్లా ఆలోచించేసి ఈ ప్లాన్ చేశాను. అండ్ పడుకుంటా ఇక్కడ. వర్షం పడ్డది కొద్దిసేపు అండ్ తగ్గింది. వీడియోస్ ఎడిట్ చేయాలి. అండ్ టైమ్ 12:43 అవుతుంది. అండ్ ఇంకా పడుకుంటా. రేపు పొద్దున చూసుకుంటా. వర్షం పడుతుంది కాబట్టి రేపు అంత డే అంతా వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ గుడ్ నైట్, ఐ లవ్ యూ, బాయ్. అప్పుడు అది మటన్ అది ఉన్న చూసారా, అదే తిన్నా. అప్పుడు ఏం తినలేదు, నాకు అంత పిచ్చి లేస్తుంది. అది కొంచెం తిన్నా కానీ సాటిస్ఫాక్షన్ లేదు. వాటర్ అవి తాగినా. పొద్దున్నే లేసి ఏమైనా చేసుకొని తింటా. బాయ్, గుడ్ నైట్, ఐ లవ్ యూ, బాయ్ బాయ్. వీడియో చూసిరు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అంతే, బాయ్.